ప్రేమంటూ లేని మానవులు ఉండనే ఉండరు. ఒకరికి ఒక వస్తువుపై ప్రేమ, మరొకరికి మరొక దానిపై ప్రేమ, ఇలా వేరువేరుగా ఉంటుంది. ఒకరి ప్రేమ సంతానంపై ఉంటుంది, మరొకరి ప్రేమ గౌరవ మర్యాదలు ధన సంపదలపై ఉంటుంది. ఇంకొకరికి శరీరం పైన, ఇంటిపైన, లౌకికమైన కీర్తి ప్రతిష్టలపైన, విద్యాప్రాప్తిపైన ఉంటుంది. విషయ సుఖాల్లో ఉన్న ప్రేమనంతటినీ ఒక్కటిగా చేసి హరిచరణాలనే మూసలో వేస్తే అదే భక్తి రూపంలో ప్రకటమవుతుంది. అందువలన శరీరంతో ప్రపంచ వ్యవహారాలను చేస్తూ మనసును సాయి చరణాలకు సమర్పిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఒక సులభమైన ఉపాయం. ఇటువంటి అల్పమైన సాధనతో గొప్ప ప్రయోజనం కలుగుతుంది. అయినా జనులు శ్రేయాన్ని సంపాదించుకోవడానికి ఎందుకు ఉదాసీనులై ఉంటారు? చిన్న ఉపాయంతో ఎంత గొప్ప లాభం